బట్టి 21 నుంచి 41 వెళ్ళడమా, 71 వెళ్ళడమా, లేదా 21 కూడా తగ్గడమా అనేది ఆధారపడుతుంది. ఈ 2029 చాలా దూరంగా ఒకసారి ఆలోచించి క్వశ్చన్ ముందుగానే అడగాల్సి వస్తుంది. 24 కంప్లీట్ అయిపోయింది. ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్ బ్యాంక్ ఉందని ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నారు. 29 సినారియో ఇదే కూటమి వర్సెస్ జగన్ గా ఉండబోతూ ఉన్నాయా ఎలక్షన్స్, లేదంటే జనసేన విల్ బి బ్యాక్ విత్ బీజేపీ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? చెప్పండి, చాలా లాంగ్ రన్ అండి. ఒకటి మటుకు ఫేవరింగ్ ఏంటంటే కాంగ్రెస్ చాలా బలపడుతుంది ఏపీలో కాదు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో. దాని ఇంపాక్ట్ అన్ని స్టేట్స్ లోనూ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు బీజేపీకి 1% 2% ఉంది కదా, బీజేపీకి ఎవరు ఓట్లు వేస్తారు అనుకున్న స్టేజ్ కాడి నుంచి ఇప్పుడు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గెలుచుకుని అసోసియేట్ ఉంటే బాగుంటుంది కదా అని ఉంటుంది. ఎందుకంటే ప్రతి స్టేటు సెంట్రల్లో గెలిచే పార్టీతో అసోసియేట్ అవ్వాలని కోరుకుంటా ఉంటారు. బోత్ ఆర్ కేమ్ ఫ్రమ్ ది ఒకే ఒక బ్రీడ్ నుంచి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ. సో ఎంత కాంగ్రెస్ డెవలప్ అవుతా ఉంటే వైఎస్ఆర్సీపీకి తెలియకుండా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అంత ఫెచ్ అవుతూ ఉంటుంది. బీజేపీ యొక్క ఓట్ బ్యాంకింగ్, వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ కంప్లీట్లీ వేరే డిఫరెంట్ సెట్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్. ఏముందో వైఎస్ఆర్సీపీ బీజేపీతో అసోసియేట్ అయినా లేదా ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇంతకుముందు వరకు. బట్ డైరెక్ట్గా వచ్చి నేను బీజేపీతో అసోసియేట్ అవుతున్నాను, బీజేపీ చేసేది రైటే, బీజేపీతో పార్టీతో మనం కలిసి ఉంటాం అని ఓపెన్ స్టేట్మెంట్ కానీ ఓపెన్గా వెళ్ళారు. ఎందుకంటే రెండు విభిన్నమైనటువంటి ఓట్ బ్యాంకింగ్. బట్ ఇట్ కమ్స్ టు కాంగ్రెస్ తనకు ఒక ఫేవర్ ఉంటుంది. ఎందుకంటే ప్యారలల్ ఓట్ బ్యాంకింగ్, రెండు భావజాలం కానీ ఓట్ బ్యాంకింగ్ కానీ. సో అది ఎంత అడ్వాంటేజ్ అయితే అంత వైఎస్ఆర్సీపీకి ఫెచ్ అవుతుంది. సో అట్ ది సేమ్ టైం అదర్ సైడ్ కూడా మన డెవలప్మెంట్ బాగుంటే వీళ్ళకి ఫెచ్ అవుతుంది. లేదు ఓన్లీ బీజేపీ తోనే అవుతుందంటే నష్టపోయేదానికి ఆస్కారం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యారలల్ గా చూసినప్పటికీ కూడా ఏపీ విషయానికి వస్తే దెర్ ఇస్ వెరీ సపరేట్ సినారియో అండి. కాంగ్రెస్ పార్టీ విషయంలో అక్కడ ఒక అన్యాయం చేసింది, మాకు ద్రోహం చేసిన పార్టీగా ఆ పార్టీ పైన ముద్ర ఉంది. అది ఎంతవరకు చెరిపేసుకుంటుంది ఆ పార్టీ అనేది మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తుంది. సో అక్కడ గ్రో అనేది, కాంగ్రెస్ యొక్క గ్రో అనేది కనిపిస్తుందంటారా ఏపీలో? ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి ఉద్యమాలు, ధర్నాలు ఇప్పటికీ డిమాండ్ చేసే అనేక మేధావులు ఉన్నప్పుడు సో దీని గ్రోత్ ఎట్లా ఉంటుందంటారు? ఆబ్వియస్గా దాని ఇంపాక్ట్ ఉంది. బట్ ఇంకా ఈ 4 years లో దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోగలరు, ఎలా ఎందుకంటే కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి ఒకప్పుడు స్టేటే కదా. సో ఎంత కన్వర్ట్ చేసుకుంటారు అనేది ఇప్పటి నుంచి తీసుకునే డిసిషన్ బట్టి ఆధారపడుతుంది అంటున్నాను. ఇప్పటికైతే మామూలుగా కాంగ్రెస్కి ఓట్ బ్యాంకింగ్ ఇక్కడ ఏపీ వరకు పెరిగిపోయింది, అద్భుతంగా ఉందని ఏం లేదు. బట్ నేను ఏంటంటే నేషనల్ వైడ్ నుంచి ఇంపాక్ట్ వస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం కూడా అబ్జర్వ్ చేస్తుంటారు కదా సెంట్రల్లో ఏ గవర్నమెంట్ రాబోతుంది అనేది. సో దాని ఇంపాక్ట్ దీని మీద పడుతుంది అంటున్నాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి 3 పార్టీల కూటమి ఇది. ఒక 1.5 year 2 years తర్వాత ఖచ్చితంగా టీడీపీ సింగిల్ గానే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి బరిలో దిగే అవకాశం ఉంది. బీజేపీ జనసేన మాత్రమే అలైన్ కొనసాగబోతుంది అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉన్న మాట. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అలా వాళ్ళ ఆలోచన నాకు, ఎందుకంటే అందరితో మాట్లాడుతున్నట్టు అలా ఏం అనుకోవట్లేదండి. కూటమిగానే వెళ్దాం అనుకుంటున్నారు. బట్ బయట నుంచి అది టాక్ అవ్వచ్చు. ఎందుకనంటే ఎక్కడో ఇంటర్నల్ గా కొన్ని క్లాషెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. అవి ఉంటాయి మేడం. ఎందుకంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మీద 100 ఇష్యూస్ ఉన్నట్టు ఆబ్వియస్గా ఇది 2 పార్టీలు, 2 డిఫరెంట్ భావజాలు ఉంటాయి, 2 వీళ్ళ ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎప్పటికైనా టీడీపీ కార్యకర్తలు ఏమనుకుంటారు, చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, తర్వాత లోకేష్ గారే ఉండాలి, ముందుకెళ్ళాలనుకుంటారు. జనసేన కార్యకర్తలు ఈ రోజు కాబట్టి రేపైనా మా వాడు సీఎం అవ్వాలి, గెలవాలి, ముందుకెళ్ళాలనుకుంటారు. సో ఆబ్వియస్గా లేదా లోకల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, ఆబ్వియస్గా ఆ చిన్న వైరుధ్యాలు ఉంటాయి. లేదా ఇక్కడ బొమ్మ పెట్టారు, ఇక్కడ బొమ్మ తీసేసారు, మా వాడి దగ్గర ఏవో ఉంటాయి. బట్ ఇట్లన్నింటినీ కలుపుకొని ముందు మాట్లాడుకుంటే రోజు మీటింగ్ పెట్టుకుంటే ఎలా ముందుకు వెళ్తారని బట్టి ఉంటుంది. బట్ కలిసి ఉంటే వాళ్ళకున్న బలం విడిపోతే ఇద్దరికి ఉండదు. ఓకే. బట్ ఈ మధ్య కాలంలో చూస్తున్న పొలిటికల్ డెవలప్మెంట్స్ టువర్డ్స్ జనసేన మోర్ క్యూరియస్ అండి. బాలినేని గారు జాయిన్ అవ్వటం, ఉదయభాన్ గారు జాయిన్ అవ్వటం, వస్తున్న సీనియర్ లీడర్స్ జాయిన్ అవుతూ ఉన్నప్పుడు వై నాట్ టీడీపీ, వై జనసేన అనే క్వశ్చన్ అక్కడ మనకు రేజ్ అవుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు బట్టి ఫ్యూచర్లో ఇదైతే బాగుంటుంది కదా, అక్కడ ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ పెట్టి జాయిన్ అవుతారండి. ఇంతకుముందు బాలినేని గారు కూడా ఇప్పుడు అంతకుముందు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది, లేదా జనసేన నుంచి ఆఫర్ వచ్చి ఉండొచ్చు, లేదా ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ నుంచి వాళ్ళు క్యాండిడేట్ ఉన్నారు కదా, గెలుచున్నారు కదా, మన నెక్స్ట్ జనసేనకి అయితే బాగుంటుందని లోకల్ సమీకరణాలు పట్టుకొని ఆ డిసిషన్ తీసుకుంటా ఉంటారు ఎనీ ఎమ్మెల్యే. బట్ ఈ జాయినింగ్స్ అనేవి ఈ 2 పార్టీస్ మధ్య ఏమి క్లాషెస్ కి దారితీయదా మోర్? అంటే ఎందుకంటే ఆల్రెడీ ఒక పెద్ద పార్టీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు మీకు ఇందాక వైఫ్ అండ్ హస్బెండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఒక పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్ అందుకే
మీకు మీకు కామన్ గోల్ ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీ ఇండివిజువల్ మీకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి, మీకు ఆయనకు ఎక్కువ లక్ష్యాలు ఉన్నట్టు. ఇక్కడ ఏమవుతుందంటే ఆబ్వియస్లీ రేపొద్దున నా పార్టీ బలోపేతం చేసుకోవాలని ఇరు పార్టీలకి ఉంటుంది, ఇరు పార్టీ లీడర్లకి ఉంటుంది. సో ప్యారల్గా ఒకటి మీకు తెలిసినా ఒకటి తెలియకపోయినా రెండు పార్టీలు తన పార్టీ బలోపేతం చేసుకోవాలని వర్క్ చేసుకుంటూ ఉంటాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎన్నికలకి ముందు వైఎస్ఆర్సీపీ నుంచి చాలా చాలా మంచి లీడర్స్, సీనియర్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉన్న లీడర్స్ని వైసీపీ పోగొట్టుకుంది. అది ఎంతవరకు కారణం అనేది ఇప్పటికి కూడా వాళ్ళు తెలుసుకున్నారో లేదో తెలియదు, కానీ బాలినేని లాంటి సీనియర్ లీడర్స్ ఇప్పటికీ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. వాట్ ఈజ్ వైసీపీ ఫ్యూచర్ అండి? వైఎస్ఆర్సీపీ భవితవ్యం అంటే ఇంతమంది 11 వచ్చినప్పటికీ కూడా కొంతమంది ఓడిపోయినా సీనియర్స్, ఇప్పుడు బొత్స గారు అవ్వచ్చు, పెద్దిరెడ్డి గారు అవ్వచ్చు, విజయసాయి రెడ్డి, ఇలాంటి పెద్ద పెద్ద సీనియర్ లీడర్స్ ఉన్నారు. సో ఎలా ఉండబోతుందంటారు ఫ్యూచర్, ఆ పార్టీ భవిష్యత్? అంటే ఎనీ పార్టీ అండి, నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ, ఎనీ పార్టీలో లీడర్స్ పోతుంటారు. ఇప్పుడు టీడీపీ నుంచి కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీకి వెళ్ళినప్పుడు, లేదా ప్రజారాజ్యం నుంచి చాలా మంది మూవ్ అయ్యి ఉంటారు. పార్టీ మీరు స్ట్రక్చర్ అదే కాన్సెప్ట్ నిలబెట్టుకుని అదే ముందుకు వెళ్తూ ఉంటే లీడర్స్ వస్తుంటారు, పోతుంటారు, పార్టీలు ముందుకు వెళ్తూనే ఉంటాయి. బట్ మీరు అదే కాన్సెప్ట్ని, ఆ కాన్ఫిడెన్స్ని పీపుల్లో బిలీవ్ చేసేటట్టు ఉండగలిగితే టైం కొంచెం గడిచిన తర్వాత మీకు మళ్ళీ జనాలు నమ్మేదానికి ఆస్కారం ఉంటుంది. మీరు అసలు బిలీఫ్ సిస్టమే కోల్పోయారు అనుకోండి, లీడర్స్ మొత్తం 175 మంది యాస్టీజ్గా ఉన్నా కానీ ఏం గెలవలేవు. మీ సలహా ఏంటి? ఎవరికండి? 40% ఓట్ బ్యాంక్ వచ్చింది, 11 సీట్లే వచ్చాయి, అయినా ప్రతిపక్షంలో కూర్చున్నారు, ప్రతిపక్ష హోదానే లేదు అని చెప్పి మాట్లాడేవాడు. మీరు ఒక కేకే కన్సల్టెన్సీ నుంచి యాజ్ అ సీఈఓగా జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, వైఎస్ఆర్సీపీకి కావచ్చు, వెళ్తాం అనుకునే లీడర్స్ కావచ్చు, వాట్ ఈస్ యువర్ అడ్వైస్? ఒక్కొక్క ఇండివిజువల్ ఎమ్మెల్యేకి ఒక్కొక్క నియోజకవర్గం బట్టి ఆబ్వియస్గా మేము ఇదే టెక్నికల్గా మేము ఇదే వాళ్ళ దగ్గర మనం చార్జ్ చేసి తీసుకొని అక్కడ వర్క్ చేసి సర్వే చేసి ఏది కరెక్ట్ ఉంటుంది, బాగుంటుంది, ఏది గెలిస్తే బాగుంటుంది అని చెప్తుంటాం. బట్ మీరు జనరలైజ్ స్టేట్మెంట్ అడుగుతున్నారు కాబట్టి ఇమీడియట్గా చెప్పలేదు. కొంతమంది ఏంటంటే అండి, నేను మళ్ళీ నెక్స్ట్ టైం గెలవాలి అనేది వస్తుంటారు. ఈ పార్టీ కాబట్టి ఏ పార్టీ అయినా గెలవాలి, నేను గెలిస్తే చాలు, ఏ పార్టీ అయినా పర్లేదు అది చెప్పండి అంటుంటారు. సో ఓవరాల్గా మీకు ఎక్కడైనా సరే ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ ప్రజల పర్స్పెక్టివ్లో మీరు వర్క్ చేస్తున్నారు రెడీగా ఉందా లేదా, ఫ్యూచర్లో నాకు ఇక్కడ అవకాశం ఉంది అనుకుంటే రైట్. ఇది జనరలైజ్ స్టేట్మెంట్ చెప్పలేదు. అంటే జగన్ గారు ఏం చేస్తే ప్రతిపక్షంలో ఇంకా బెటర్ గా వాళ్ళు ఎవరైనా అంటే ఇప్పుడు వీళ్ళు సిట్టింగ్ అన్న అపోజిషన్ ఒకటే, దీంట్లో ఏం పెద్ద ప్రిన్సిపల్లో ఏం తేడా లేదు. దీంట్లో మనం చెప్పేది గ్రౌండ్ రియాలిటీలో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ప్రజలకు ఎక్కడెక్కడ మద్దతు కావాలి, ఏ వర్గాలకి నేను నిలబడాలి, అన్ని వర్గాల్లో నేను నాయకుడిగా నేను నిలబడాలి. నేను కాదు, నేను లీడర్స్ కాదు. లీడర్ ఎప్పుడు ఇంకా గొప్ప లీడర్ అవుతా అంటే మీరు ఎంతోమంది లీడర్స్ని రకరకాల సెక్షన్స్లో తయారు చేసినప్పుడు గొప్ప లీడర్ అవుతారు. అది ఇప్పుడు నేను రిక్రూట్ చేసుకుంటున్నాను, ఇప్పుడు మేము ఇంట్రెస్ట్ చేస్తా ఉన్నాను. ప్రతి ఇంటర్వ్యూలో నేను చూసుకునేది అంశం ఏంటంటే నాకంటే ఇతనికి లేదా అమ్మాయికి ఎక్కువ టాలెంట్ టెక్నికల్గా ఈ విషయంలో ఉందా, లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ టాలెంట్ ఉందా అని చూసుకొని లీడర్ అవుతాడు. నాకంటే ఎక్కువ టాలెంట్ ఉండకూడదు, నేనే లీడర్ ఉండాలి అనేది కంటే కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి అంశంలో నాకంటే వాక్చాతుర్యంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, సబ్జెక్ట్ నాలెడ్జ్లో కానీ, మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడే పర్సన్స్ కానీ, అంటే అపోజిషన్ కూడా చాలా టెక్నికల్గా మాట్లాడుతున్నాడు, చాలా రైట్ ఇతను, ఓన్లీ అరిచేసి ఏదో తిట్టేసినట్టు కాకుండా అలాగా టెక్నికల్ సబ్జెక్ట్ ఉండే లీడర్స్ని మీరు డెవలప్ చేయగలిగితే ఈ ఉన్న 4-5 సంవత్సరాల్లో మీరు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికో లేదా మీరు ముందుకు రావడానికో తేడా ఉంటుంది. కానీ ఇదే పద్ధతిలో వెళ్తే, ఇదే లైన్లో వెళ్తా ఉంటే మళ్ళీ మీకు కష్టమే. ఓకే. ఈ 2 తెలుగు స్టేట్స్లో ప్రాంతీయ పార్టీలకు ఎంతో కొంత కోర్ ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకొని సస్టైన్ చేస్తున్న పార్టీస్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అగైన్ అక్కడ మళ్ళీ ప్రాంతీయ పార్టీ, ఆఫ్కోర్స్ జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రాంతీయ పార్టీగానే ఎస్టాబ్లిష్ అయ్యారు టీడీపీ. సో ఒక ప్రాంతీయ పార్టీ యొక్క ప్రభావము, వాళ్ళ ఇంపాక్ట్స్ 2 స్టేట్స్లో ఇంతకాలం చూసిన ప్రజలు మతతత్వ రాజకీయాల్ని, మతతత్వ పార్టీలను ఎంకరేజ్ చేస్తాయా, కన్సిడర్ చేస్తాయా? అంటే ఇప్పుడు నేను నేషనల్ వైజ్గా చెప్తున్నా కదండి, మతానికి ఉన్న సంబంధించిన ఓట్ బ్యాంక్ అంటే ఇక్కడ ఎస్పెషల్లీ 2 తెలుగు స్టేట్స్ గురించి నేను మాట్లాడు. అంటే కంపేర్ టు నార్త్లో పోలిస్తే ఇప్పుడిప్పుడే సౌత్లో బీజేపీది కూడా ఇంకొంచెం ఉంది. కంపేర్ చెప్తున్నాను, నార్త్లో ఎక్కువ బీజేపీ ఆల్రెడీ ఒక సాచ్యురేషన్ పాయింట్కి వెళ్ళిపోయింది. బట్ సౌత్లో ఇప్పుడిప్పుడే అక్కడక్కడక్కడ ఆ టైప్ ఆఫ్ చిగురిస్తూ లేదా ఆ థాట్ ప్రాసెస్లో ఉండి మన ధర్మం అనేది ఆలోచిస్తున్నారు. బట్ అది ఓట్ బ్యాంకింగ్ సరిపోదు గెలిచేదానికి అనుకుంటున్నాను. ఒకసారి మీకు సెంట్రల్లో బీజేపీ తగ్గిపోతుంది అనుకోండి, దాని ఇంపాక్ట్ మన స్టేట్లో కూడా పడుతుంది. మొత్తం స్టేట్లో సెంటర్లో మనకు గవర్నమెంట్ మారుతుంది అనుకోండి, అది మన స్టేట్కి వచ్చేసరికి కూడా మన ఇంపాక్ట్ పడుతుంది. ఎప్పుడైతే మీకు బీజేపీ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడిపోతుందో, బీజేపీ మునిగిపోతుందో, దాని బీజేపీ ఆధారితంగా నిలబడిన పార్టీలు కూడా దాని ప్రభావం, దాని ఎఫెక్ట్ ఎంతో కొంత తీసుకో తప్పదు. ఓకే. ఇన్ ఫ్యూచర్ నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎవరికి ఎక్కువగా సీఎం అయ్యే అవకాశం ఉంది అని అంటారు? మీ అజంప్షన్ ఏంటి?
అది చెప్పలేము. ఎందుకంటే అండి ఇది హైపోథెటికల్గా ఆబ్వియస్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతసేపు ఆయన గవర్నమెంట్ రన్ అవుతూ ఉంటుంది. 5 years ఇబ్బంది లేదు కదా. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఆబ్వియస్లీ టీడీపీ బలంగా టీడీపీ కార్యకర్తలు కానీ ఎట్లాగైనా సరే మా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండాలి. దాని తర్వాత లోకేష్ గారే వాళ్ళు కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఫాలో అయ్యేవాళ్ళు ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, ఇంకా సీట్లు 21 నుంచి మేము 71, 100 సీట్లు వెళ్ళాలని కోరుకుంటారు. బట్ ఇద్దరు కూటమిగా వెళ్ళాలనుకుంటున్నారా, సెపరేట్గా వెళ్ళాలనుకుంటున్నారా? మీరు ఇందా చెప్పినట్టు టీడీపీ సెపరేట్ అయ్యి బీజేపీ ఆబ్వియస్గా బీజేపీ జనసేన వెళ్ళాలనుకుంటున్నారు. దీనివల్ల ఇట్లా సెపరేట్ అయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఫెచ్ అవుద్దా? ఎన్ ఫ్యాక్టర్ వేస్లో ఉన్నాయి కాబట్టి ఎవరి కార్యకర్తలు ఎవరు లీడర్ అవ్వాలనుకుంటారు. మాది ఏంటంటే ప్రజలు ఇప్పుడు ప్రస్తుతానికి ఏమనుకుంటున్నారు, ఎలా చేస్తే ప్రజలకు బాగుంటుంది. ఇంకా ఆబ్వియస్గా ఏపీ మన సొంత స్టేట్ కాబట్టి ఈ డెవలప్మెంట్లో మనం కూడా ఎందుకైనా భాగస్వామ్యం అయితే ఇది బాగుంటే బాగుంటుంది అని మనకు ఒక స్వార్థం కూడా ఉంటుంది మంది కాబట్టి. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మీరు చెప్తానంటున్నారు. పిఠాపురం ప్రజలు ప్రస్తుతం ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు, ఒకసారి ఛాన్స్ ఇవ్వమన్నారు, గెలిపిమ్మన్నారు, అవకాశం ఇచ్చేశారు. అన్ని ఆయనకు కావాల్సిన 21కి 21 కైవసం చేసేసారు. సో టువర్డ్స్ పవన్ కళ్యాణ్ వాట్ ఈస్ ఏపీ పీపుల్స్ హై అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటుందండి. ఆబ్వియస్గా అందరు పవన్ కళ్యాణ్ ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆబ్వియస్గా మనం వేసిన పార్టీ గెలిచింది కాబట్టి ఒక హై ఉంటుంది. బట్ ఆ హై అలాగే కంటిన్యూ అవ్వాలంటే ఆ లోకల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అడ్రస్ చేస్తూ మిగతా రోజుల్లో అది కాలువలు కావచ్చు, రోడ్స్ కావచ్చు, సమస్యలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, చిన్న ఫ్యాక్టరీలు కావచ్చు, లోకల్ కుటీర సంస్థలు కావచ్చు, అక్కడికి వెళ్ళే చిన్న హాస్పిటల్స్ కావచ్చు, ఈ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ హైకి తగ్గట్టు రెస్పాన్స్ ఇంకా డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. ఒక పాయింట్ మీద అయితే చెప్పలేరా? అదేనండి, అది కంటిన్యూ చేయాలి. ఇప్పుడే కదా స్టార్టింగ్, ఇంకా కంటిన్యూ చేయగలిగితే దాన్ని ఉంటుంది. కానీ ఆ హై మటుకు ఉంటుంది అంటున్నాను. మిగతా నియోజకవర్గాల్లో లేని హై పిఠాపురంలో ఉన్న వాళ్ళకి హై వస్తుంది. ఎందుకంటే మనం వేసి గెలిచాడరా, మనం అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు. ఇప్పుడు మాకు తెలుస్తుంటుంది కాబట్టి లోకల్గా వాళ్ళు గెలుస్తారా, ఓడతారా, మెజారిటీ ఎంత 10,000, 20,000 ఇంత హైతో చూశారు కాబట్టి రిజల్ట్ రాగానే ఆ హై కంటిన్యూ అవుద్ది. బట్ ఆ హై కంటిన్యూ అలాగే అవ్వాలి అంటే మీరు ఇష్యూస్ మీదే ఐడెంటిఫై చేసి వర్క్ చేయాలి. ఓకే సార్, మీకు ప్రెషర్ ఎంతవరకు ఉంటుంది ఈ సర్వీస్ అని చేస్తూ ఉన్నప్పుడు? ఎందుకనంటే ఒక ఇంటర్వ్యూ చేస్తే మాలాంటి వాళ్ళ మీదనే బురద జల్లే ప్రజలు, లేదంటే అలాంటి పీపుల్ మనం సొసైటీలో యాజ్ ఆఫ్ చూస్తూ ఉన్నాం. ఇంకా మీరు బియాండ్ దట్ ఒక పార్టీకి మీరు చేస్తూ గెలుస్తుంది, ఓడిపోతుందని మీరు ప్రెషర్ ఉంటుందండి. ప్రెషర్ ఆబ్వియస్లీ చాలా ఉంటుంది. దాంట్లో నేను లేదు అని ఎట్లా ఓవర్కమ్ అవుతారు? అంటే ఒకరు బెదిరించే వాళ్ళు ఉంటారు, లేదా ఇట్లా చెప్పమనే వాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళు ఇలా పోయాలని ఉంటారు, లేకపోతే బాగా వీరాభిమానులు ఉంటారు, ఏమన్నా చేసేస్తాం నీకోసం బాగుంటారని ఉంటారు. బట్ నేను మోస్ట్లీ నేను పరంగా కానీ నా కంపెనీ నేను ఎవరు ట్రై చేసేది మనం వీటికన్నిటికీ దూరంగా ఉందాం, మన పని మనం చేసుకుంటూ వెళ్దాం అని ట్రై చేస్తున్నాం. కానీ ప్రెజర్ అయితే విపరీతంగానే ఉంటుంది. లిక్కర్ పాలసీ ఇంపాక్ట్ ఎంత ఉందండి? ఆ గవర్నమెంట్ ఓడగొట్టడానికి ఈ గవర్నమెంట్ గెలిపించడానికి అది మేజర్ ఇంపాక్ట్ అంటారా? 1% ఇప్పుడు అన్ని ఒక్కొక్క పర్సెంట్ యాడ్ చేసుకుంటా ఉన్నాం. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వచ్చిన ఓట్ బ్యాంకింగ్లో ఖచ్చితంగా ఒక 1% అయితే ఓట్ బ్యాంకింగ్ లిక్కర్ పర్స్పెక్ట్లో వచ్చిన ఓట్ బ్యాంకింగ్ ఉంటుందండి. ఇప్పుడు కొత్త పాలసీస్ ఇప్పుడే తీసుకున్నారు కాబట్టి అది ఇంప్లిమెంటేషన్ అయ్యి రేపు పొద్దున 1వ తారీఖు నుంచి రిజల్ట్ చూసి దాన్ని ఎలా ఉన్నాయని చెప్పగలుగుతాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఎ లాట్. సో మొత్తానికైతే ఫ్యూచర్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడొచ్చు అంటారా? అంటే ఇప్పుడున్న వేవ్ చూస్తుంటే మటుకు నార్త్లో అన్ని స్టేట్స్ ఓడిపోతున్నాయి కాబట్టి ఇలాగే వెళ్ళగలిగితే అది జరుగుతుంది. లేదు బీజేపీ రివైవ్ చేసుకుని మార్చుకోవాల్సిన అంశాలు మార్చుకుంటే మంచి పోటీ ఇవ్వగలుగుతుంది. బట్ ఛాన్సెస్ ఆర్ అలా 100% ఇప్పుడు చెప్తున్నాం కదా, ఆల్రెడీ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతుందని చెప్తున్నాం కదా. ఇలాగే జరుగుతుంది. ఆబ్వియస్లీ కాంగ్రెస్కి ఉన్నటువంటి ఆప్షన్ అదే కాబట్టి ఆప్షన్ ఉంది మీరు అడిగిన దానికి. ఓకే, అన్నీ కూడా ఆగిపోయినట్టు అనిపిస్తుంది నిజంగానే. అంటే బీఆర్ఎస్ ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు అంటే ఇప్పుడు మీకు ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్గా లోకల్కి ఉన్న పార్టీకి ఆ స్టేట్లో ఉన్న పార్టీకి ఎప్పటికీ అడ్వాంటేజ్ ఉంది. బట్ మీరు నిలబడగలగాలి. ఇప్పుడు సాపా తీసుకున్నాను ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఏముందో కొంచెం ఒక కమ్యూనిటీకి బాగా సపోర్ట్గా ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్ చూస్తే అసలు ఇంపాసిబుల్ అనే కేసు కానించి పాసిబుల్గా వైపు వచ్చారు కదా. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఏపీలో టీడీపీ ఉంది, జనసేన ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది. ఇవన్నీ స్టేట్కి సంబంధించిన పార్టీలు, లోకల్ పార్టీలు. బట్ ఇక్కడ తెలంగాణ చూస్తే ఒకే ఒక పార్టీ ఉంది, ఆప్షన్ లేదు, బీఆర్ఎస్ ఒకటే ఉంది. అంటే అంత ఫోర్స్గా ఉండేవి. జనసేన రీసెంట్ టైమ్స్లో ఫామ్ అయింది కానీ బీఆర్ఎస్ టీడీపీ గురించి మనం ప్రాంతీయ పార్టీలుగా ఎమర్జ్ అయ్యి అట్లా సస్టైనిటీ అనేది ఓవరాల్ అంటే తెలంగాణలో ఓన్లీ బీఆర్ఎస్ తప్పితే ఇంకో ఆప్షన్ లేదు కదా. సో ఈ రోజు కాబట్టి లాంగ్ రన్ ఉంటుంది. ఇంకోటి మీరు పార్టీ వ్యక్తులు మారిపోతున్నారు, క్యాండిడేట్లు అటు మారిపోతున్నారు అనేది ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఓట్ బ్యాంకింగ్ 80% పార్టీ ఓట్ బ్యాంకింగే ఉంటుందండి. ఇప్పుడు ఈజీగా మొన్న మనకు గెలిచిన 160 పైన నియోజకవర్గాల్లో దాంట్లో ఎవరు పెట్టినా గెలిచిన నియోజకవర్గాలు ఒక 50-60 ఉంటాయి, క్యాండిడేట్ సంబంధం లేకుండా. ఎందుకంటే ఆ పార్టీ ఓట్ బ్యాంకింగ్ వాళ్ళు టర్న్ అవుతున్నప్పుడు ఎవరైనా గెలుస్తారు. సో అలా ఉన్నప్పుడు క్యాండిడేట్ మారినంత మాత్రం పార్టీ వీక్ అవుద్ది, కొద్దిగా అవుద్ది కానీ బట్ మెజారిటీ పార్టీ ఓట్ బ్యాంకింగ్ స్టిల్ ఉంటుంది.
ఓకే. దాని ఇంపాక్ట్ చూసుకోవాల్సిన అవసరం లేదు. మన ఓట్ బ్యాంకింగ్ ఏంటి, ఇంకా బెటర్గా ఏం చేస్తే బాగుంటుంది. నా క్వశ్చన్ అది, బెటర్మెంట్ కోసం బయటికి వస్తే కేసీఆర్ గారు బాగుండు, ఇంకా యాక్టివిటీ పెంచితే బాగుండు, హైదరాబాద్ బాధితులు పెరిగిపోతున్నారు, అనుకున్నంత స్థాయిలో ప్రతిపక్షం ఇక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు అనే వాళ్ళకి, అంటే ఐ మీన్ కేసీఆర్ గారు కనిపించట్లేదు, కవిత గారు రిలీజ్ అయిన బయటికి ఈ కైండ్ ఆఫ్ ఒక మాటలు వినిపిస్తుంది. ఇప్పుడు మనం ఆబ్వియస్లీ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్ ఏంటంటే కేసీఆర్ గారు మామూలుగా ఆయన వయసు రీత్యానో లేకపోతే వృద్ధాప్య రీత్యానో లేకపోతే ఉన్న హెల్త్ ఇష్యూస్ పరంగా ఆబ్వియస్గా అన్ని నియోజకవర్గాలు ఫస్ట్ తిరిగేసి అక్కడ ఇంతకుముందు పెట్టినట్టు తెలంగాణ ఉద్యమం చేసినట్టు చేయలేరు. సో ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు టేక్ ఏ డిసిషన్ హూ ఇస్ ద నెక్స్ట్ లీడర్ అని తీసుకొని కేటీఆర్ గారు లేకపోతే ఇంకోటి ఆ ముందు ఫ్రంట్ ఎండ్లో ఉంచుకొని వాళ్ళు ఆ వెగరస్గా చేసే పనులు గట్టిగా పీపుల్ మేము ఉన్నాము, ఇది మా తెలంగాణ, మా పార్టీ ఉంటాము, బీఆర్ఎస్ ఉంటుంది అనేది గట్టిగా నిలబడగలగాలి. అదైతే కొంచెం లాగింగ్లోనే ఉంది. ఓకే ఓకే సార్, ఇంతకుముందు మీరు అన్నట్టు బీజేపీ ఎప్పుడు ఒక సిద్ధాంత ధోరణి, లైక్ ఒక సిద్ధాంత పార్టీ, ఆర్ఎస్ఎస్ భావజాలం అంటారు, లేదంటే సనాతన ధర్మం అంటారు, హిందుత్వ అంటారు, ఇలాంటి ఎజెండాస్ అన్ని బోర్ కొట్టేసాయి ప్రజలకి, ఇంకా లైవ్లో ఉన్నాయి. లేదు అట్లా ఉంటుందండి, ఆ ఓట్ బ్యాంకింగ్ ఎప్పుడు ఉంటుంది. బట్ మీకు గెలవాలంటే కావాల్సిన ఓట్ బ్యాంక్ కర్వ్ ఓట్ బ్యాంకింగ్ కదా. ఓన్లీ మనకంటూ ఒక ఓట్ బ్యాంకింగ్ పడింది కదా అనుకునే సరిపోదు కదా. అప్పుడు కరువు ఓట్ బ్యాంకింగ్ ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ నుంచి షిఫ్ట్ అయినటువంటి ఓట్ బ్యాంకింగ్ బీజేపీ వైపు చూసింది. కోర్ ఓట్ బ్యాంకింగ్ ఇప్పుడు ఉంటుంది, రేపు ఉంటుంది, రేపు పొద్దు పర్సెంట్ తగ్గొచ్చు, కానీ అది ఎప్పటికే ఉంటుంది. బట్ కరువు మీరు గెలవాలంటే మీరు మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తే అవతల వైపు వెళ్తారు. మీరు డెవలప్మెంట్ వైపు, మేము వచ్చాక స్కూల్స్, హాస్పిటల్స్, లేదా ట్యాక్స్ పరంగా, లేదా అన్ఎంప్లాయ్మెంట్ పరంగా, లేకపోతే ఇచ్చే బెనిఫిట్స్ పరంగా, లేదా బ్యాంక్ లోన్స్ పరంగా, లేదా ఉమెన్ ఎంపవర్మెంట్, ఈ విధంగా జరిగినాయంటే మీరు పక్కా కాంగ్రెస్ అయినా కానీ నేను బీజేపీ గవర్నమెంట్లో నేను ఈ కంపెనీ పెట్టుకొని నేను ఈ బెనిఫిట్ పొందాను, నేను ఇలా లాభపడ్డాను, మా కుటుంబం ముందుకెళ్ళిందని ఫీల్ అయితే మీరు ఆబ్వియస్లీ బీజేపీ షిఫ్ట్ అవుతారు. మీరు సనాతన ధర్మం కోర్ బేసిక్ మీద వెళ్తున్నారంటే అది దాటేసి వచ్చారు కదా, మీరు ఇంకా అక్కడే ఉండిపోకూడదు. ఇందాక మధ్యలో చెప్పినట్టు స్టార్టింగ్లో కులం, మతం, ప్రాంతం, విద్వేషం ఏదైనా కానీ వీటి బేస్తో వచ్చినప్పుడు ఇనిషియల్గా ఉపయోగపడుతుంది, కానీ దాని బేస్ మీద లాంగ్ రన్ ఉండదు. కమింగ్ టు ఏపీ, ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ ఒకసారి గుర్తొస్తే అందులో కేకే గారు ఖచ్చితంగా గుర్తొస్తారు ప్రతి ఒక్కరికి మైండ్లో. ఎందుకంటే దట్ ఫిగర్ అనౌన్స్ బై యూ, అది చాలా సెన్సేషన్ అయింది. మొన్న 2024కి సంబంధించి నేను మాట్లాడుతుంది. ఎలా ఉందండి 100 రోజుల పరిపాలన? కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేసుకుంది. మీరు ధీమాగా చెప్పారు వస్తుంది ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని చెప్పారు. అంతే కాన్ఫిడెంట్గా అనుకున్న స్థాయిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, కూటమి ప్రజలకి చేస్తామన్నది చేస్తుంది అని అనిపించిందా? మీ అజంప్షన్, అంటే మీ అనాలిసిస్ ఏంటి? అదే ఇంత చెప్పినట్టు హర్యానా ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకోసారి రివైవ్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఉన్న డేటాని ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుని, ఎందుకంటే మేము ఏం చెప్తున్నా కానీ లక్షలాది మంది అలా కాన్షియస్గా చూస్తున్నారు. సో మేము ఏం చెప్తున్నా నెంబర్స్ పరంగా చాలా కాన్షియస్గా చెప్పాల్సిన స్టేట్ ఏపీ. మిగతా కూడా అలాగే చెప్తుంటాం, బట్ ఇంకా మోర్ కాన్షియస్ ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి. బట్ మేము చెప్పింది ఏంటంటే ఇప్పుడు అదే నేను రిపీట్ చేస్తున్నాను, సోషల్ మీడియాలో మీకు ఆబ్వియస్లీ ప్రతి పార్టీకి ఒక హైప్ క్రియేట్ చేయాలని వర్క్ చేసేవాళ్ళు అంటారు. అది ఇప్పుడు ఆ మార్క్తో పోలిస్తే అంత మార్కు రియాలిటీలో లేదు. ఆబ్వియస్లీ గ్రౌండ్ రియాలిటీలో అదే ఎక్స్పెక్టేషన్స్ లేవు. అది రకరకాల ఆస్పెక్ట్స్, ఎవరెవరు నెగిటివిటీగా ఉన్నారు, ఎవరెవరు కోపంగా ఉన్నారు అనేది. ఒకటి ఏంటి, 100 డేసే కదా, ఇంకా చూడాలి కదా, ఇంకొక 100 డేస్ చూడాలి కదా. ఆబ్వియస్లీ 100 డేస్ కదా, 360 డేస్ అయినా మేము తక్కువ అంటే తక్కువ అని చెప్తాం, పెరుగుతుంటే పెరుగుతుందని చెప్తాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాళ్ళు ఏమనుకుంటున్నారో మేము చెప్పం కదా, ప్రజలు ఏమనుకుంటున్నారో క్రోడీకరించుకొని చెప్తాం ఓవరాల్గా. దట్ డజంట్ మీన్ దట్ ఇదంతా వీళ్ళంతా వైఎస్ఆర్సీపీకి ఈరోజు 100 రోజుల తర్వాత షిఫ్ట్ అవుతున్నారు కాదు కదా. ఇప్పుడు ఏంది గవర్నమెంట్ మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇంకా ఏం చేస్తే బెటర్గా బాగుంటుంది అనుకుంటున్నారు అనేది ఇవి డీటెయిల్స్ మేము చెప్పేది ఇప్పుడు ప్రస్తుతానికి. ఏమనిపించింది అని కొన్ని పాయింట్స్ అయినా చెప్తారా? ఎక్కడి నుంచి కొంత అసంతృప్తి వస్తున్నట్టు కనిపిస్తుంది, ఏ సెక్టార్ నుంచి? అఫ్ కోర్స్ మీరు అన్నారు ఒకటి యాక్సెప్ట్ చేయాల్సిందే. చాలా మందితో నేను కూడా మాట్లాడినప్పుడు 100 రోజులే కదా, ఇంకా చాలా కాలం ఉంది, డిసైడ్ చేద్దాం, ఇంకా టైం ఉంది అన్నారు. బట్ అదర్ సెక్టార్స్ కూడా ఉన్నాయి కదా. అదే ఇప్పుడు ఓవరాల్గా పథకాలు అనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు. ఇంకా దానికి మొత్తం పథకాలు వేసే టైం పడుతుంది. చూద్దాండి, మొత్తం పథకాలు వచ్చేదాకా టైం పడుతుంది అనుకుని ఒక థాట్ ప్రాసెస్లో అతను ఉంటుంది కదా. తను అనుకుని ఇంకా రాలేదని అనుకుంటాడు. లేదు, పథకాలన్నీ వచ్చాక తనకు కావాలనుకున్నటువంటి డెవలప్మెంట్, స్కూల్స్ కానీ ఇంకోటి కానీ ఇంకా నాకు ఇంకా ముందుకు రాలేదు కదా, లేకపోతే నా రోడ్డు ఇంకా కాలేదు కదా, ఇంకా దీనికి ఆర్డర్ వచ్చిందా, రాలేదు, ఇంకా ఎన్ని రోజులు ఏంటి. ఇప్పుడు ఆబ్వియస్గా గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే ఇది రోడ్డు ఫామ్ అయిపోద్ది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. లేదా గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే నాకు ఇష్యూస్ పోలీస్ స్టేషన్స్లో రికవర్ అవుతాయి, నా కేసెస్ త్వరితగతిన రిజాల్వ్ అవుతాయి అనుకుంటాడు. సో ఆ పరంగా ఇంకా వెళ్ళినప్పుడు కొంచెం అసంతృప్తి స్టార్ట్ అవుద్ది. మీరు వెంటనే ఏది ఇష్యూస్ ఐడెంటిఫై చేసి రిజాల్వ్ చేయగలిగితే ముందుకెళ్తారు. పర్లేదులే. అలాగే కార్యకర్తలు ఎవరైతే గెలిపించారో దగ్గరుండి
ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మొత్తం గవర్నమెంట్ గెలిపించారు. నేను ఆబ్వియస్గా ప్రతి ఒక్కరు నేను ఒక బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేసి అంత మీరు అనుకున్న చూడండి దాకా కోర్ గ్రూప్ ఒకటి ఉంటారని. ఆ కోర్ గ్రూప్ ఏంటి, స్వతహాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ప్లస్ తనకు కూడా ఒక బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. నేను ఇన్ని రోజుల పని ఉంటుంది ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు. అది రైట్ రాంగ్ గా పక్కన పెడితే అడ్మినిస్ట్రేషన్ పరంగా సో వాళ్ళు కొంచెం గ్యాప్ లో ఉన్నారు. మరి వాళ్ళని ఎలా పార్టీ ఫుల్ఫిల్ చేస్తుందా లేదా గవర్నమెంట్ పరంగా ఫుల్ఫిల్ చేస్తారా అనేది వేరే డిసిషన్. గవర్నమెంట్ పరంగా ఫుల్ఫిల్ చేయడానికి రైట్ లేదు, ఎందుకంటే దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా. పార్టీ పరంగా ఎలా వాళ్ళకి పదవుల రూపేనా లేకపోతే వాళ్ళకి వర్క్స్ రూపేనా ఇస్తారా అనేది వేరే విషయం. సో ఇవన్నీ క్రోడీకరించి చెప్తున్న మాట ఏంటంటే ఆన్ గ్రౌండ్ రియాలిటీలో మటుకు కంపారిటివ్లీ మీకు సోషల్ మీడియాలో చూపించినంత అయితే అద్భుతంగా తృప్తిగా ఉన్నట్టుగా కనపడటం లేదు. కేకే గారు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా లేదంటే శాటిలైట్ ప్రింట్ మీడియాల ప్రభావం ప్రధాన పార్టీల పనితీరు పైన ఎంతవరకు ఉంటుందంటారు? మీరు ఇంతకాలం ట్రావెల్ చేశారు కాబట్టి. ఎందుకంటే ఒకరు అంటారు అసలు ఇవి ఇన్ఫ్లుయెన్సే కాదు, గ్రౌండ్లో ఉన్న రియాలిటీ వేరంటారు. మరొకరు అంటారు అసలు ప్రజల నాడిని ఏ టీవీ ఛానల్ ఏ జర్నలిస్టు పట్టుకోలేరని ఇంకొకరు అంటారు. యాజ్ ఏ సెఫాలజిస్ట్, యాజ్ ఏ ఒక స్ట్రాటజీ కంపెనీ ఓనర్, వాట్ ఈస్ యువర్? ఖచ్చితంగా మనకు అందరికి అర్థమయ్యే ఎగ్జాంపుల్, మనకు బిర్యానీ పైన గార్నిషింగ్ చేస్తాం చూడండి. ఆ గార్నిషింగ్ చేసినప్పుడు లేదా ఫోటో చూపించినప్పుడు అద్భుతంగా కనపడుతుంది. అది నిజంగా అంతే అద్భుతంగా ఉందనుకోండి, అది ఇంకా అది డబల్ రేట్ తీసుకెళ్తుంది. గార్నిషింగే అద్భుతంగా ఉంది, లోపల బిర్యానీ మనం ఒక ముద్ద తినగానే అబ్బా ఇంత దారుణంగా ఉంది, ఈ ఫోటో చూసి ఇక్కడికి వచ్చామా అని మనం వెనక్కి వెళ్తాం చూడండి. సో మీకు సోషల్ మీడియాలో అతను స్లో మోషన్ నడుస్తుంటే వీరుడు సూర్యుడు ధీరుడు అని చెప్పి ఆయన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టింది అటెన్షన్ బయట చూపించేదానికి మనకు వస్తుంది. లోపల నియోజకవర్గానికి అక్కడ అతను ఎక్కడెక్కడ ప్లాట్లు వేస్తున్నా కానీ అతను పర్సంటేజ్ జరగడం, కబ్జా జరగడం, ఇవన్నీ వాళ్ళు నవ్వుకుంటారు, వాళ్ళేమో అద్భుతం అనుకుంటారు. సో సోషల్ మీడియా అనేది ఉపయోగపడుతుంది, అది రియాలిటీగా ఉన్నప్పుడు కూడా. రియాలిటీని కాకుండా పూర్తిగా పర్పెండిక్యులర్గా బ్లఫ్ చేస్తున్నప్పుడు ఆ నియోజకవర్గంలో పెద్ద ఓటు డిఫరెన్స్ ఉండదు. మొత్తం స్టేట్ అంతా కూడా తన వైపు చూసినా కానీ ఆ లోకల్ నియోజకవర్గంలో తను ఓడిపోతాడు. ఎగ్జాగరేట్ చేసినా పనికిరాదు అంటారు. అది రియాలిటీ అన్నప్పుడు పనికొస్తుంది, దగ్గరగా ఉన్నప్పుడు. ఆ అమ్మాయి ఎంత సౌమ్యరాలు, ఎంత మంచిరాలు అంటే మీరు బయట అరిచేదానికి అక్కడ వీడియోలో చూపించేదానికి చాలా దారుణంగా ఉంది. మీరు లోకల్ నియోజకవర్గంలో హైట్ చేయలేరు కదా మీ పనితీరుని. ఎవ్రీడే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మొన్న ఇష్యూ జరిగింది, ఎవరో ఇక్కడ ల్యాండ్స్ ఇష్యూ చేయగానే ఆయన పర్సంటేజ్ నాకు కావాలని చెప్పారంట. ఆయన వచ్చి అప్రోచ్ అయ్యారు, ఇట్లా అడుగుతున్నారండి ఇట్లా చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఏదో షేర్ చేశారు. బట్ ఆ నియోజకవర్గం తెలిసిపోతుంది, స్టేట్ అంతా తెలియదు. బట్ ఆయనకి మటుకు స్లో మోషన్లో ఒక వీడియో వేసి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి హిట్ అయిన సాంగ్ వేసి ఇంతకంటే ఎక్కడ నాయకుడు జరిగాడు, నువ్వు మా ప్రజల కోసం పుట్టావు అన్న సాంగ్ వేశారనుకోండి, చూసేదానికి వ్యూవర్షిప్ దానికి 10 lakhs వ్యూవర్షిప్ ఉంటుంది. రేపొద్దున అలా అంత ఓటింగ్ దాంట్లో పడదు కదా. సో ఈ సెఫాలజిస్ట్లని ఇలాంటి కంపెనీస్ ఒక ఐపాక్ అవ్వచ్చు, ఒక ప్రశాంత్ కిషోర్ అవ్వచ్చు, ఒక కేకే కావచ్చు, ఒక ఆరా మస్తాన్ కావచ్చు, ఇలాంటి కంపెనీలని నమ్ముకోవద్దు. మీరు మీకుండే క్యాడర్ని, మీకున్న కార్యకర్తల్ని, మీకున్న నాయకుల్ని నమ్ముకోండి అని చెప్పి మొన్న ఎలక్షన్స్ జరిగిన తర్వాత వైసీపీ పార్టీకి సంబంధించిన చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారండి. మీడియాను కూడా నమ్మొద్దు ఎట్ ఎనీ కాస్ట్ అని చెప్పి. ఏకీభవిస్తారా? అంటే పార్షియల్లీ కరెక్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ యాడ్ లీడర్గా ఉన్నారనుకోండి, నేను మామూలుగా చెప్తున్నాను, యూ నో బెటర్ దెన్ అస్ అనుకోండి. మీకు బాగా తెలుసు ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కరెక్ట్ చేసుకోవాలి, నేను ఎలా ముందుకు వెళ్ళాలనుకోండి. సో మీకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు. మీరు ఎవరితో టేస్ట్ ఎందుకు చూపిస్తారు, కొంచెం ఉప్పు ఎక్కువైందని నేను అనుకుంటాను, నాకు బాగానే ఉందని. ఒకసారి బయట వాళ్ళకి కూడా మనం చూపిస్తాం కదా, టేస్ట్ చూపించి ఎలా ఉంది అని అడుగుతాం. లేదా కరెక్షన్స్ చెప్తారు ఒక మాస్టర్ గారు, ఎందుకంటే ఇట్లా 4-5 చోట్ల చూసేవాడు, ఇది కరెక్షన్ చేస్తే బాగుంటుంది, ఇక్కడ మీరు ఈ వర్గంతో బాగా దూరంగా ఉన్నారండి, వీళ్ళు ఇలా అనుకుంటున్నారు, ప్రాపర్గా చేసి మీకు ప్రాపర్గా ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇన్పుట్ చెప్పగలిగితే బాగుంటుంది. లేదు మీరు అద్భుతం అని చెప్పి వాళ్ళు అద్భుతం అనుకోని ఇద్దరు అనుకోని సన్నాసి రాసి బూడిది రాస్తున్నట్టు ఇద్దరు అద్భుతం అంటే ఏం పెద్ద రిజల్ట్ ఏమో ఉండదు దాంట్లో. నిజంగా మేము ఇప్పుడు సోషల్ మీడియా సైడ్ వెళ్ళాం. అందుకే ఇప్పుడు మేము స్ట్రాటజికల్ పార్ట్నర్గా ఎవరితో మాట్లాడుతున్నా, ఇంతమంది మీరు వచ్చినప్పుడు ఎవరు చూస్తుంటారు కదా, వాళ్ళతో మేము సోషల్ మీడియా వైపు వెళ్ళాం. ఎందుకంటే సోషల్ మీడియా ఏంటింది, వాళ్ళు లేనిది ఉన్నది క్రియేట్ చేసి వాళ్ళు అద్భుతం అని చూపించడానికి. అది కావాలంటే మీరు సెపరేట్ చేయించుకోండి. మేము ఓన్లీ విల్ టేక్ కేర్ ఆఫ్ ది నియోజకవర్గం ఏం కోరుకుంటుంది, ఎమ్మెల్యే నుంచి ఏం కోరుకుంటారు, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ ఫిలప్ చేసుకోవాలి, మీకు ఇండివిజువల్గా మీకు రెస్పాన్సిబుల్గా మీకు విధేయతగా ఉంటాం. కానీ మిమ్మల్ని అద్భుతం అని చూపించే దాంట్లో మేము ఉన్నాం. సో మేము రైటో కాదో అని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, అది మేమే అద్భుతం అని చెప్పం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 4.0 దిశగా ఉంటుంది, తన మార్కు చూపిస్తారు అని చెప్పి పదే ఆ పార్టీ నాయకులు చెప్తూ ఉంటారు కదా. ఎక్కడైనా టచ్ అయిందా అలాంటి మార్క్ పాలిటికల్ స్టెప్స్? అంటే ఇప్పుడే కదండి స్టార్ట్ చేసింది, ఇంక మొత్తం అదే ఆ మార్క్ లేదని ఇంకో టైం పడుతుంది. బట్ మేము చెప్పేది ఇప్పటికీ ఏమనుకుంటున్నారు అని చెప్తున్నాం. మాకు ఇంకా టైం కావాలి, తీసుకోండి, టేక్ యువర్ ఓన్ టైం.
అది కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమవుతుంది అనుకుంటున్నారు కూడా చూసుకోవాలి కదా. నాట్ 100 days అండి, ఎవ్రీ డిసిషన్ ఇంపాక్ట్ ద గవర్నమెంట్ ఎవ్రీ డే 1 నుంచి మీరు తీసుకునే నా మొదటి సంతకం దీని మీదే పెడుతున్నానంటే ఇప్పుడు మామూలుగా 200 days తర్వాత పెట్టచ్చు కదా. సో మొదటి సంతకం దీని మీద పెడుతున్నారు, మొదట చేంజెస్ దేని మీద తీసుకొస్తున్నారు, పెన్షన్ మీద ఏమైనా డిసిషన్ తీసుకున్నారు, వాలంటరీ మీద ఎలా డిసిషన్ తీసుకున్నారు, ఎన్ని రోడ్స్ పడుతున్నాయి, ఎవ్రీ డిసిషన్ ఇంపాక్ట్ ద ఓట్ బ్యాంకింగ్. 100 days 200 days ఈ నెంబర్ కౌంట్కి మనం 100 రోజులు అనుకుంటున్నాం. రియాలిటీలో మీరు ఎవ్రీ నిమిషం తీసుకునే ఎవ్రీ మీటింగ్ తీసుకునే డిసిషన్ ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. ఆ ఓట్ బ్యాంకింగ్ లేకపోతే గవర్నమెంట్ బాగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంటుంది. కేకే గారు, సౌత్ టు నార్త్ చాలా స్టేట్స్ మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు కదా. యాజ్ ఎ సెఫాలజిస్ట్ మీరు అక్కడ గ్రౌండ్ రియాలిటీస్ వింటున్నప్పుడు అనేక రకాల వార్తల గురించి మీరు వింటూ ఉంటారు. ఏపీలో రీసెంట్గా జరిగిన ఒక పొలిటికల్ బిగ్ డెవలప్మెంట్, అంటే బిగ్ కాంట్రవర్షియల్ ఇష్యూ అనాలి, అది తిరుపతి లడ్డూకి సంబంధించి ఏంటండి? అంటే అది జరిగిందని నమ్ముతున్నారా, లేదంటే ఒక అపోహ కొట్టిపారేస్తున్నారా, నిజాలు బయటికి రావాలని కోరుకుని ఏం విన్నారు? 3వ సెక్షన్ మీరు చెప్పినట్టు నేను ఏది ఎప్పుడు రియాలిటీకి దగ్గరగా ఉండాలి అంటున్నానండి. నా ఉద్దేశం ఏంటంటే ఆబ్వియస్గా ఎనీ పొలిటికల్ పార్టీ పాలిటిక్స్ చేస్తుంది కానీ అక్కడ చేరి మామూలుగా భజన కార్యక్రమాలు చేయదు కదా. పొలిటికల్ పార్టీ అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ, ఎనీ పొలిటికల్ పార్టీ పొలిటికల్గా దీన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని ఒకటి తీసుకుంటే దాన్ని ఎలా ముందుకు వెళ్ళాలి నిర్ణయం తీసుకుంటాం. అది ఓకే, అది ఫేర్ ఎనఫ్. బట్ నేననేది ఏంటంటే రియాలిటీ వైజ్గా కూడా ఎక్కడో మహారాష్ట్రలో చూసేవాడు రియాలిటీ ఏం జరిగిందో తెలుసుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే పలాని వాళ్ళు వీళ్ళు చేశారు, పలాని వాళ్ళు దీనివల్ల ఇష్యూస్ ఉన్నారు, దీని వెనకాల దీని ఉన్నారు అనేది. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇష్యూస్ మీదేగా ఉన్నారు కాబట్టి ఆ విధంగా వెళ్తే ఇంకా మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎలాంటి మనం ఇంకా తీసుకోవాలి, ఇలాంటిది ఇంకెప్పటికీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. అలాంటి కమిటీ ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నారు. అలాంటి త్వరితగతిన ఓన్లీ కమిటీ వైపుకే ఉండకుండా రియాలిటీలు ఇప్పుడు చాలా దగ్గరలో మనకి ఏమవుతుందంటే స్పెషల్ జడ్జితో మనం ఒక సిట్టింగ్ కమిటీ వేసాము, లేకపోతే వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారంట, కానీ వాళ్ళు నివేదిక ఇచ్చేది కొన్ని డిలే అయిపోతుంటే కొన్ని నివేదికలు ఇచ్చినా కానీ దాని అప్లికేషన్లో అప్లై చేయడంలో చాలా డిలే ఉంటుంది. అలా కాకుండా ఇంకెప్పటికీ ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఉండేదానికి ఎంత స్ట్రెంథన్ చేస్తే బాగుంటుంది అనేది కార్యరూపంలో నిజాయితీకి దగ్గరగా ఉంటే బాగుంటుంది. తప్పు జరిగింది, అది నిజాలు బయటికి రావాలని కోరుకోవడం ఓకే, కానీ అంటే అధికారం కోల్పోయిన ప్రతిపక్ష పార్టీనే చేసింది అని చెప్పి ఒక ఆరోపణ చేయటం వల్ల ఇందులో నష్టపోయింది ఎవరు అని మీకు కనిపిస్తుంది? లైక్ అంటే అక్కడ ఉన్న ప్రతిష్ట దెబ్బతింది అనుకుంటున్నారా, లేదంటే వీళ్ళకు పొలిటికల్గా కొంత ఫెచింగ్ పాయింట్ లా కనిపిస్తుందా, ప్రతిపక్షంకే నెగిటివ్ అయింది? అంటే ఇది 2 యాంగిల్స్ అండి. ఒకటి, మనకు ఎక్కడైనా ఒక ఇష్యూ జరిగిందంటే అది మనం దానికి సంబంధించినటువంటి టీటీడీ కానీ ఇది బోర్డు మనం ఎవరికి రెస్పాన్సిబుల్, ప్రజలకి రెస్పాన్సిబుల్గా ఉన్నాం కదా టీటీడీ సంస్థ. సో టీటీడీ ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి కదా అనేది ఒక టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఒక టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అసలు మనం దాని యొక్క రెప్యుటేషన్ని కోల్పోకూడదు కదా. రేపు పొద్దున బయట ఉండేవాళ్ళు ఎవడో హర్యానా మేము మహారాష్ట్ర చేస్తుంటే అక్కడ మాట్లాడుతున్నా ఈ అంశాలు మాట్లాడుతున్నారు, మేము ఏపీ నుంచి వచ్చాము కానీ ఈ అంశం అడుగుతున్నారు, ఏమవుతుంది క్యాహోరే వదరని. సో అక్కడ ఉన్న రెప్యుటేషన్ కూడా ఇంపార్టెంట్ కదని దీన్ని ఎక్కడో దగ్గర బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. బయట ఉండే ఒక స్టాండ్ తీసుకోవచ్చు, చెప్పాలి ఖచ్చితంగా అందరు ప్రజలకు తెలియకపోతే ఎలా అనే ఒక స్టాండ్ ఉంటుంది, అసలు చెప్పకూడదు బయటికి వెళ్ళిపోతే ఎలా అని. బట్ ఓవరాల్ రియాలిటీ ఏంటంటే ఎక్కడో దీన్ని బ్యాలెన్స్ చేసుకొని మనకు కావాలనుకునేది ఏంటంటే ఆ రెప్యుటేషన్ పెంచుకుంటూ ఇలాంటి ఎక్కడ రిపీట్ కాకుండా ఎంతవరకు చెప్పాలో ఎంతవరకు చెప్పకూడదు నిర్ణయాలు తీసుకొని రియాలిటీకి దగ్గరగా ఉండాలంటున్నాను నేను. ఓకే, సో ఖచ్చితంగా మొన్న లడ్డూ ఇష్యూ అయితే కొంత ఇంపాక్ట్ చూపించింది అంటారు? 100%. ఎందుకంటే ఇప్పుడు మిగతా అంశాలు ఏవీ లేవు, ఓన్లీ లడ్డు అంశమే రాష్ట్రంలో మొత్తం మీద హాట్ టాపిక్ అయి డిస్కస్ చేసుకుంటారు కదా. సో ఆబ్వియస్లీ అది ఇంపాక్ట్ చూపించింది రాష్ట్రంలోనే, దేశంలో భక్తులు, సో కాల్డ్ మనకు వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న భక్తులు కానీ లేదా దాన్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు కానీ. బీజేపీకి సంబంధించి 1 more క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏపీలో కూటమిలో భాగస్వాములు అయ్యారు, పోటీ చేశారు, కొన్ని గెలుచుకున్నారు సీట్లు. తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ కూడా 8 ఎంపీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఒక ఆర్ఎస్ తీసుకున్నారు. ఓకే, అక్కడ లడ్డూ విషయంలో ఎక్కువగా రియాక్ట్ అయ్యింది ఒకరు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు అయితే, మరొకరు బీజేపీ పార్టీ యువమోర్చా అవ్వచ్చు, లేదంటే అనుబంధ సంఘాలు కావచ్చు, బీజేపీ యువ నాయకులు కావచ్చు రియాక్ట్ అయ్యారు. జగన్ గారి ఇంటి మీద కలర్స్ వేయడం కానీ, ధర్నాలు చేయడం కానీ, రాకుండా అడ్డుకుంటామని వార్నింగ్లు ఇవ్వడం కానీ. ఇక్కడున్న హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ కూడా తిరుపతికి వెళ్ళి ఆవిడ అక్కడ ధర్నా చేస్తాను, అడ్డుకుంటాను జగన్ గారిని అని చెప్పి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి. అదే బీజేపీ ఇక్కడ హైడ్రా విషయంలో బాధితుల తరపున మాట్లాడడం కానీ, ఫైట్ చేయడం కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ని ఆ స్థాయిలో ప్రశ్నించడం కానీ, ఎదిరించడం కానీ చేయలేదు అనే ఒక భావన. అంటే జస్ట్ ఒక హిందుత్వ
దేవుళ్ళకి సంబంధించి మతానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి దాంట్లో చూపించే ఒక యాక్టివ్నెస్ అనేది మిగతా విషయాల్లో చూపించట్లేదు అనేది. అదే కదండి మామూలుగా ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఇంటర్వ్యూలో స్టార్టింగ్ చెప్పినట్టు కోర్ బీజేపీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ అదే వచ్చిన ఫిలాసఫీ ఇప్పటికీ కూడా ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా మతానికే ఓట్లు పడతాయని నమ్ముతున్నారా? అలానే నమ్మాలి అంటే ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. మీకు చెప్పింది ఆ కరువు రావడం కష్టం, దానికంటూ ఒక ఉన్న ఓట్ బ్యాంకింగ్ దానికి ఉంటుంది. బట్ మీకు గెలవాలంటే కావాల్సిన కరువు ఎక్స్ట్రా అది ఒక్కటే సరిపోదు కదా. మీకు ఫుల్ మీల్స్ లాగా అన్నీ ఉన్నట్టు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఓట్ బ్యాంకింగ్, దానికి ఉన్న ఓట్ బ్యాంకింగ్ దానికి అడ్వాంటేజ్ అవుద్ది. బట్ ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్ రావాలంటే మీరు చెప్పినట్టు ఈ బీజేపీ అనేది నాట్ ఓన్లీ దిస్ ఇష్యూ, అదర్ ఇష్యూస్ మతం రిలేటెడ్ కాకుండా మిగతా ఇష్యూస్ కూడా దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, దాన్ని స్ట్రాంగ్గా డిఫెండ్ అవుతుంది, దానిగా నిలబడుతుందని ప్రజలు బలంగా నమ్మితే ఆ కరువు తీసుకోగలుగుతారు. లేదంటే మీకు ఇప్పుడు నార్త్లో ఎందుకు మనంత గంటాపదంగా చెప్పగలుగుతున్నాం, రానున్న అన్ని ఎలక్షన్స్లో ఎందుకు ఓడిపోతుందంటే ఆ కరువు తీసుకోలేకపోతుంది, మిగతా ఇష్యూస్ మీద అంత స్ట్రాంగ్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది. ఎక్కడో ట్యాక్స్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, లేకపోతే ఫార్మర్స్ కానీ, ఇక్కడెక్కడో లేదా కొంత గ్రూప్ ఆఫ్ పర్సన్స్కి బెనిఫిట్ చేయడం కానీ, ఇక్కడ ప్రజలు దాన్ని బలంగా నమ్ముతున్నారు. సో దానికి అనుగుణంగానే బీజేపీ నడుచుకుంటుంది, అలాగే ఉంటుంది అన్నప్పుడు ఏంటంటే ఇంక ఎక్స్ట్రా మైలేజ్ రాదు. సో మీరు చెప్పినట్టు టీటీడీలో ఇష్యూస్ వచ్చింది, మాట్లాడండి, సనాతన ధర్మం గురించి నిలబడండి, తప్పులేదు. అట్ ది సేమ్ టైం అదర్ ఇష్యూస్ కూడా మీరు ప్రొజెక్ట్ చేయగలిగితే అది అడ్వాంటేజ్ అవుతుంది. మిగతా వాళ్ళు బీజేపీ ఈజ్ వర్కింగ్ ఇన్ 360 degrees అనేది భావన వస్తే ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ మీకు షిఫ్ట్ అవుతుంది. 21 స్ట్రైక్ రేట్ తో విన్ అయిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న స్టెప్స్ కేవలం బీజేపీ కోసమే పనిచేస్తున్నాయి, బీజేపీకి జనసేన ఒక బి టీమ్ అనే ఆరోపణలు అతని మీద మొన్న చేసిన దీక్షలు అవ్వచ్చు, ఆ ప్రాయశ్చిత్త దీక్షలు అవ్వచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పుడు కామన్ పీపుల్ నుంచి వస్తుంది. నిజంగానే అతను సనాతన ధర్మం కోసం పోరాడడం అంతవరకు ఓకే, కానీ బీజేపీ సిద్ధాంతాలు వాళ్ళ లైన్ ఎలా ఉందో ఏపీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి లైన్ అలానే ఉందనే ఆరోపణలు అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ పార్టీకి మైలేజ్ చేకూరుస్తాయంటారా? అంటే మీకు మ్యాథ్స్లో చిన్నప్పుడు ఇంటర్సెక్షన్స్ యూనియన్స్ అవి చూస్తుంటారు లేదో, అంటే 2 సర్కిల్ ఉంటాయి కామన్గా, ఇట్లా 2 సెక్షన్లు ఇంటర్సెక్షన్ అనుకోండి. కామన్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఓట్ బ్యాంకింగ్లో ఇంటర్సెక్షన్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. అంటే అది పవన్ కళ్యాణ్ గారిని నమ్మేవాళ్ళు, అట్ ది సేమ్ టైం బీజేపీని నమ్మేవాళ్ళు, సిద్ధాంతపరంగా ఇద్దరు కామన్గా ఉండాలనుకునేవాళ్ళు. అలా కూడా కోర్గా పవన్ కళ్యాణ్ గారికి ఇంకో సెపరేట్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. ఆ ఓట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళకి ఈ కోర్గా ఈ సర్కిల్ ఇంటర్సెక్షన్లోనే ఉన్న ఓట్ బ్యాంకింగ్కి కొంచెం వేరియేషన్స్ ఉంటుంది. ఇప్పుడు కామన్గా ఉన్న ఓట్ బ్యాంకింగ్ వరకు ఓకే, బట్ సెపరేట్గా పవన్ కళ్యాణ్ గారికి యూనిక్ బేస్డ్ ఓట్ బ్యాంక్, అది క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, డెవలప్ చేయాలని ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఈ ఇమేజ్ ఎక్కువ బిల్డ్ అయ్యే కొద్దీ ఓట్ బ్యాంకింగ్ పరంగా ఇటే వెళ్తున్నారు వెళ్ళే కొద్దీ వేరే డిఫరెన్షియేటర్స్ ఉంటుంది, ఆబ్వియస్గా లూజ్ అవుతూ ఉంటారు. అంటే యూనిక్ పాలిటిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆబ్వియస్గా టీడీపీ చేస్తున్నా లేదా వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఓట్ బ్యాంకింగ్తో పోలిస్తే జనసేనలో కొంత గ్రూప్ ఏంటంటే ఇది కొత్త రాజకీయాలకు మార్పు తీసుకొస్తుంది, జీరో పాలిటిక్స్ వైపు చూడండి. అట్లాగా జీరో పాలిటిక్స్ అంటే డబ్బులు అది కాదు, ఖర్చు పెట్టే డబ్బులు ఇచ్చేది కాకుండా మామూలుగా రైట్ పీపుల్కి ఏం కోరుకుంటారు అలాంటి పాలిటిక్స్ మీదే చేస్తుంది, అలాంటిదే జనసేన ముందుకు తీసుకెళ్తుంది అన్న ఆ ఓట్ బ్యాంకింగ్ పర్స్పెక్టివ్ ఉన్న ఓట్ బ్యాంకింగ్ మటుకు ఎఫెక్ట్ పడుతుంది. ఇంటర్సెక్షన్గా ఉండి తన తత్వాలు బీజేపీ తత్వాలు లేదా ఆలోచనలు ఒకటే ఉన్న ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి మటుకు అడ్వాంటేజ్ ఉంటుంది, కరెక్ట్ గా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. పార్టీ పర్సెప్షన్ లో చూస్తే అలాంటి ఓట్ బ్యాంక్ ఇంత ఇనిషియల్ స్టేజ్ లో దూరం చేసుకోవడం అంటే మైనస్. వేరీ చేసుకోవాలండి, మనం ఎంత వరకు దీన్ని స్ట్రెచ్ చేయొచ్చు, ఎంత ముందుకు వెళ్తే బాగుంటుంది. మనం 21 సీట్లు గెలిచాం, నెక్స్ట్ టైం ముందు మొత్తం గెలవాలంటే ఎన్ని గెలుచుకోవాలి. ఓవరాల్గా కంట్రీలో బీజేపీ యొక్క పరిస్థితి ఇప్పుడు ఎక్కువ బీజేపీ లూజ్ అవుతుంది అనుకోండి, దాంతోపాటు దాని మీద నిలబడ్డ వాళ్ళు కూడా లూజ్ అయిపోతూ ఉంటారు. సో ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకోవాలి, ఎలా వెళ్తే బాగుంటుంది, ఎంత దూరం వెళ్తే బాగుంటుంది, ఏ ఇష్యూని ఎంతవరకు స్ట్రెచ్ చేయాలనేది చాలా జాగ్రత్తగా, ఇలాంటి అందులో సెన్సిటివ్ టాపిక్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఎనీ పొలిటికల్ పార్టీ. ఓకే, పొలిటికల్ పార్టీస్ని ఫ్లోట్ చేసే సినిమా హీరోస్ యొక్క పొలిటికల్ సస్టైనిటీ ఎంతవరకు ఉంటుందంటారు? ఇక్కడ ఏపీలో పవన్ కళ్యాణ్ గారిది మనం చూసాము, ఆఫ్టర్ ఆల్మోస్ట్ 14.5 years తనకు ఒక మంచి విక్టరీ వచ్చేసింది. అక్కడ ఇప్పుడు అగైన్ మళ్ళీ మనం తమిళనాడులో విజయ్ గారి పార్టీ చూస్తూ ఉన్నాము. సో ఎట్లా ఉంటుందంటారు వాళ్ళ గ్రోత్? అంటే ఒక్కటండి, ఇప్పుడు ఎనీ పొలిటికల్ పార్టీ వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సినిమాలు చెప్పినట్టు చాలా రోజులుగా ఫస్ట్ డే ఓపెనింగ్స్, ఫస్ట్ షో ఓపెనింగ్స్ వరకు ఉపయోగపడుతుంది. వన్స్ ఒకసారి గెలిచేసాక, ఇప్పుడు గెలిచే వరకు 14 సంవత్సరాలు అక్కడ విజయ్ గారు స్టార్ట్ చేస్తున్నారు, లేదా గెలవచ్చు, లేదా ఎంజీఆర్ కావచ్చు, ఎన్టీఆర్ గెలిచిన తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి ఇంకా మళ్ళీ సినిమా స్టార్ ఓటేరు. ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి కొడుకుని అని చెప్పినప్పుడు ఫస్ట్ టైం ఉపయోగపడుతుంది, నెక్స్ట్ టైం రాజశేఖర రెడ్డి కొడుకుగా ఓటేరు. అంటే మీరేం చేశారు, అదే అలాగే హీరోగా నేను అభిమానిస్తున్నాను, హీరోగా ఓటేసాను, నెక్స్ట్ టైం ఇంకా అది ఉపయోగపడదు.
నెక్స్ట్ టైం మీరు ఏం చేయగలిగారు, ఏం చేశారు, ఏ నిర్ణయాలు తీశారు, నా మార్క్ ఆఫ్ పాలిటిక్స్ ఏంటి, అబ్బా ఇది పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం, ఇది తన బ్రాండ్, ఈ చేంజెస్ మటుకు తన వల్లే వచ్చాయి, తను లేకపోతే ఇది ఇంపాసిబుల్ కేసు అన్న పీపుల్లో చేంజెస్ ఏం కనపడుతున్నాయని బట్టి 21 నుంచి 41 వెళ్ళడమా, 71 వెళ్ళడమా, లేదా 21 కూడా తగ్గడమా అనేది ఆధారపడుతుంది. ఈ 2029 చాలా దూరంగా ఒకసారి ఆలోచించి క్వశ్చన్ ముందుగానే అడగాల్సి వస్తుంది. 24 కంప్లీట్ అయిపోయింది. ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్ బ్యాంక్ ఉందని ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నారు. 29 సినారియో ఇదే కూటమి వర్సెస్ జగన్ గా ఉండబోతూ ఉన్నాయా ఎలక్షన్స్, లేదంటే జనసేన విల్ బి బ్యాక్ విత్ బీజేపీ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? చెప్పండి, చాలా లాంగ్ రన్ అండి. ఒకటి మటుకు ఫేవరింగ్ ఏంటంటే